హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదండి, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మా ఇంట్లో అయితే ఈరోజు రాగండి చేపల పులుసు చేస్తున్నానండి. నా పద్ధతిలో చేస్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసానండి. 3 స్పూన్స్, దీంట్లో చేపల పులుసులో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పట్టింది. 3 స్పూన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, ఒక 4 చిల్లీస్ వేసాను. ఫస్ట్ మెంతులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుండిద్ది. ఒక చిన్న ఆనియన్ వేసానండి, ఎక్కువ వేసుకోకూడదు, స్వీట్నెస్ వచ్చేసింది. ఒక చిన్న ఆనియన్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక మనం ఒక సీక్రెట్ మసాలా అండి, నేను ఆల్రెడీ మీకు షార్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి షార్ట్స్. ఆ మసాలా వేసుకొని అది కొద్దిగా దాంట్లోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు, కారం ఒక 2 స్పూన్స్ వేయాలండి. వేసినాక అలా ఆయిల్ బయటకు సపరేట్ అయ్యాక చింతపండు గుజ్జండి, నేను కొద్దిగా ఒక 50 గ్రామ్స్ అలా తీసుకున్నాను చింతపండు. అది వేసి కొద్దిగా మరగనివ్వాలండి, బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత నేను నైటే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి ఫిషెస్. దాంట్లో ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసుకున్నాను. దానివల్ల మనకి ముక్కకి బాగా కారం, ఉప్పు పడతాయి కాబట్టి ముందే మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుని మీరు 1 అవర్ ముందైనా పెట్టుకోవచ్చు. కొద్దిగా స్పైసీనెస్ ఎక్కువే ఉండాలి. అవన్నీ వేసుకొని ఒక్కొక్కటి దాన్ని మరగనివ్వాలి. కొద్దిగా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా. మరిగినాక ఫిష్ మసాలా అండి, నేను వీడియోలో పెట్టాను, అది కూడా మసాలా, ఒకసారి వెళ్ళి చూడండి షార్ట్స్లో. అది వేసుకున్నాక బాగా మరగనివ్వాలి, చారులాగా. దాంట్లో ఉల్లిపొందు వేసుకోవాలి. ఉల్లిపొందు వేయడం వల్ల నీసు వాసన అనేది ఉండదండి. ఉల్లిపొందు వేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి. కొద్దిగా మరగనివ్వాలి దాన్ని. అలా ఉంచిన తర్వాత క్లోజ్ చేసేసుకోవడం, మూత పెట్టి. అలా హై ఫ్లేమ్లోనే కొంచెంసేపు ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకోండి, ఒక 10 మినిట్స్. ఫిష్ కర్రీ తొందరగానే అయిపోద్ది కదా. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది.